యాక్షన్. హాయ్ వ్యూవర్స్, యూత్ క్యాంపస్ కోసం QTV ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఒక విచిత్రమైన టాపిక్ తో కేవలం మగవాళ్ళని మాత్రమే నేను కలుసుకోబోతున్నాను. ఏం టాపిక్ తెలుసుకోవాలనుకుంటున్నారా? బ్యూటిఫుల్, అదేనండి అందం. అందం అని చెప్పిన వెంటనే మీ అందరి మనసుల్లో చాలా కలర్ఫుల్ థాట్స్ అన్ని వచ్చుంటాయే. ఓకే ఓకే, అందం దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించిందా లేక మనసుకు సంబంధించిందా? అయ్యయ్యో, దీనికి ఆన్సర్ నా దగ్గర లేదండి. నేను మిమ్మల్ని అడగబోతున్నాను. కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్, మీరందరూ ఖచ్చితంగా మీ హై స్కూల్ డేస్ లో మొట్టమొదటిసారి ఒక అందమైన అమ్మాయిని చూసుంటారు. తను చదువుకున్న అమ్మాయా చదువుకోలేదా, డబ్బున్నదా లేనిదా, ఎర్రగా ఉందా నల్లగా ఉందా అన్న విషయాలతో మీకు సంబంధం లేదు. కానీ ఇప్పటికీ కూడా ఆవిడ్నే మీ కంటికి మనసుకి అందమైన అమ్మాయిగా భావిస్తారు. కరెక్టా? సరేనండి, చాలా సేపటి నుంచి నేనే లొడలొడమని మాట్లాడడం కంటే మన ప్రేక్షకుల దగ్గర వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసిన మొట్టమొదటి అందమైన అమ్మాయి గురించి తెలుసుకుందాం రండి. నిజం చెప్పాలంటే మా ఫ్రెండ్ అక్కయ్యే చాలా అందంగా ఉంటుంది. ఆవిడ్ని చూడడానికే నేను ఎక్కువగా వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటాను. కానీ నా ఫ్రెండ్ వాడితో కలిసి చదువుకోవడానికి వస్తున్నానని అనుకుంటాడు. నా ప్రేమ గురించి ఆవిడికి చెప్పలేకపోయినా ఇప్పటికే ఆవిడే నా ఆరాధ్య దేవత. ఆవిడ నాకు 8వ తరగతిలో ఇంగ్లీష్ లెసన్ చెప్పిన ప్రమీల మేడమే. ఆవిడ పోయం చెబుతున్నప్పుడు, బోర్డు వైపు తిరిగి గ్రామర్ రాస్తున్నప్పుడు, అంతెందుకు నా పక్కకు వచ్చి నన్ను తిడుతున్నప్పుడు కూడా ఆవిడేనండి చాలా అందంగా కనిపించేది. యాక్షన్. అందమా? అనుష్క అప్పట్లో ఇప్పుడున్న ఛానల్స్ ఏవి లేవండి, ఓన్లీ దూరదర్శన్ మాత్రమే. అప్పట్లో ప్రతి వారం చిత్రలహరి చూడటానికి మైథిలి మేడం వచ్చేవారండి. ఆవిడంటే నాకు ఎంతో ఇష్టం, ఎంతో అందంగా ఉండేవారు. భలే చెప్తున్నారు సార్. సార్ సార్, ఒక్క నిమిషం. జీవితంలో మీరు చూసిన మొట్టమొదటి అందమైన అమ్మాయి గురించి మాకు చెప్తారా? సార్ 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 చెప్పండి సార్. నో కమెంట్స్. జీవితంలో మీరు చూసిన మొట్టమొదటి అందమైన అమ్మాయి గురించి మాకు కాస్త చెప్పండి సార్. సార్ 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 చెప్పండి సార్. నో కమెంట్స్. ఈ మాట నేను ఊరికే అన్నాను, కానీ నిజంగా నా మనసులో ఒక అందమైన అమ్మాయి ఉంది. చెన్నైలో చదువుకుంటున్న నేను సమ్మర్ వెకేషన్స్లో మా ఊరు వచ్చినప్పుడే ఆ అమ్మాయిని మొట్టమొదటిసారిగా చూశాను. అప్పుడు నా వయసు 18 ఏళ్ళు. అందానికి అర్థం చెప్పాలంటే అది జెనిఫరే అని చెప్పాలి. అవును, అదే తన పేరు. మా ఇద్దరి పేర్లు పక్కపక్కన ఉంటే ఎలా ఉంటుందని కలలు కనేవాణ్ణి. కార్తీక్ జెనిఫర్, జెనిఫర్ కార్తీక్. అలా పలికినప్పుడే కాదు, ఇప్పుడు తలుచుకున్నా కూడా నాకు సంతోషంగానే ఉంటుంది. నే పట్టిన కుందేలకి 3 కాళ్ళంటే మా అమ్మ నా మాట నమ్మేస్తుంది. కొట్లు తిట్లు అగచాట్లు బెరసి మా నాన్న. ఇది నా బంగారు చెల్లి. అమ్మా, క్యాసరీ మాడిపోతుంది. నా గురించి నాన్నకి పితిరులు చెప్పడమే దీని పని. నేను ఇంకా తాగనలేదు. ముందు తాగండి లేక చదవండి. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? ఏంటి దీని స్టైలే మారిపోయింది? మీరు చదివి చించేదేం లేదు కానీ మార్కెట్కి వెళ్ళి అరటాకులు తీసుకురండి. ఏంటి? ఏ విఐపి వస్తున్నాడని నువ్వు ఇలా రెచ్చిపోతున్నావు? మన అబ్బాయి వస్తున్నాడండి. కార్తికే కదా వచ్చేది, ఏదో కలెక్టర్ వస్తున్నట్టు పెద్ద హడావిడి చేస్తున్నావు. ఎవరనుకుంటున్నారా? నేనే చిన్న వయసులో. చదువు అని మొత్తుకున్నా చదవలేదు. ఇప్పుడు మార్కులు లిస్ట్ చూసావా? ఎందుకండి ఎప్పుడు తిడుతూనే ఉంటారు? మనకున్నదే ఒకగానొక కొడుకు. నువ్వు ఇక్కడే ఉంటే మీ అమ్మ నిన్ను గారాబం చేసి ఇంకా చెడగొడుతుంది. నిన్ను హాస్టల్లో చేర్పిస్తాను. అక్కడే ఉండి చదువుకో, అప్పుడుగా నీకు బుద్ధి రాదు. ఎప్పుడూ తిట్టిన తిట్లు ఇప్పుడు చెవిలో మారుమోగుతున్నాయి. ఏమిట్రా ఇలా చిక్కిపోయా? కామెడీ చీకమ్మా, లావైతేనే కదా చిక్కిపోవడానికి. నోర్మీరా. సరే, నీకిష్టమని కేసరి చేశాను, తీసుకురమ్మంటావా? ఇదిగోమ్మా. ఏంటి ఫిట్టింగ్? ఎలా ఉన్నావు? బాగున్నాను రా. ఇది నీకే. థ్యాంక్స్ రా. రే కార్తీక్, బాగా తిను. కేసరి సూపర్ గా ఉందమ్మా. ఏంటి చంటోడు తినిపిస్తున్నావా? ఏంట్రా ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటి బాగున్నాను?
ఎగ్జామ్స్ ఎలా రాసావు? బాగానే రాశానన్నా. ఏంటి? పాస్ అవుతానన్నా, మంచి మార్కులు వస్తానన్నా, అన్నా యూనివర్సిటీలో జాయిన్ అవుతాను. ఏమండి వచ్చి రాగానే దండకం మొదలు పెట్టకండి. ఇలాంటి బుక్స్ చదివితే మంచి మార్కులు వస్తాయా? నీ కొడుకు చదువుకునే లక్షణం చూడు, అన్ని సినిమా హీరోయిన్స్ ఫోటోలే. ఏమిట్రా ఇది? ఫ్యాషన్ అన్నా. నీ మొహానికి అది ఒకటే తక్కువ. ఇలా చూడు, సమ్మర్ వెకేషన్ లో కంప్యూటర్ నేర్చుకోవడానికి 5,000 ఫీజు కట్టాను. ముందు ఆ జుట్టును బాగా ట్రిమ్ చేయించి కంప్యూటర్ క్లాస్ కి వెళ్ళు. సరేనా? తక్కువలో ఫ్యాషన్ ఒకటే. పోయినసారి వచ్చినప్పుడు సూపర్ గా చేశాను. ఇంత చండాలంగా ఎక్కడ తెచ్చుకోనొచ్చా? ఎవడో శాతకానుడు చేసి ఉంటాడు. అందుకే ఆంధ్ర చేతుల్లోనూ తల ఎట్టేయకూడదు. వచ్చే టైం అయింది కదా. వెళ్ళు వస్తుందిలే. ఈ రోజు ఎలాగైనా సరే జెన్నిఫర్ని చూడాలి. ఏంటి నీ మొహాన్ని చూస్తుందా? వెళ్ళు. తప్పకుండా చూస్తుంది. త్వరగా చేయవయ్యా, జెనిఫర్ వచ్చే టైం అయింది. ఏంటి ఎక్కడ వదిలించుకొని ఉండడు. కారులో షికారుకెళ్ళే ఓ చిన్నదానా దిగలేదేట్రా? ఒరే మామా, కారు నిజంగా చాలా లెక్కి ఫెలోరా. అవునవును. ఆమె రాసుకునేసి ఏంటి అంత వాసనగా ఉంటే ఆమె ఇంకెంత వాసనగా ఉంటుంది. హలో, ఏనుగు మీద ఎక్కాలనే ఉంటది కానీ ఎక్కగలవా? అందరినీ ఊరిస్తున్న జెన్నిఫర్ గురించి నేను తెలుసుకోవాలన్నా. అసలు జెన్నిఫర్ అంటే ఎవరు? మూతి మీద 3 ఎంటుకలు కూడా రాలేదు, జెన్నిఫర్ కావాలరా నీకు? కూర్చోరా. నోరు మీరా. ఏమిటి బాయ్స్ సినిమాలో సిద్ధార్థ లాగా సైకిల్ మీద సైడ్ కొడుతున్నాడు? ఎప్పుడు వచ్చారా? ఈరోజేరా. ఎలా ఉన్నావురా? బాగున్నాను. హాయ్ రా. నిజం చెప్పరా, అసలు కదా బాగున్నావా? బాగున్నాను రా. సరే కానీ హై స్కూల్ ఎవరైనా లైన్ లో పెట్టావా? ఊరుకోరా. కొంచెం ముందొచ్చుంటే 70M సినిమా చూపించేవంటరా. అవన్నీ సర్లే కానీ జెన్నిఫర్ ఎక్కడ? ముందు తను ఎవరో చెప్పండి రా. జెన్నిఫర్ ఉంది చూసావా, మనూరికి వచ్చిన పంచదార బొమ్మరా. ఆ అడుగులు చూస్తూ ఉంటే నా గుండె తడబడిపోతూ ఉంటుందిరా. తన సౌందర్యం రేకెత్తిస్తుంది నాలో ఆనందం. ఆ వంపులు చూస్తుంటే నా మతి పోతుందిరా. ఆమె ఒంటి సువాసన నన్నెక్కడికో లాక్కెళ్ళిపోతుందిరా. ఆమె అందాన్ని చూస్తే బ్రహ్మకైనా రెమ్మ తెగులు పుడుతుంది మావా. ఆరోగ్యం కనబడకున్నది నడుము చీరది అదృష్టం. నడకల హంసలు చూసావంటే అప్సట్టే ప్రాప్తం. ఎందుకురా ఇది కాదంటే ఇక లైఫ్ కు లైటేది. దేనికి రా ఇది జానంటే మన పేటుకు ఎదురేది. ఆగాలే ఇటు మళ్ళీ అంటే ఏసి దేనికి? ఆ చూపే ఇక
పదరా అందాన్ని ఇంకా ఎందుకు చూస్తేనే మతిపోతుంది నవ్విందా పిచ్చి కొద్ది నడిచిందా చంపేస్తుంది వచ్చే జన్మలు లిప్స్టిక్ అయి తన పెదవిని తాకాలి డైలీ ఆమెకు సేవలు చేసే భాగ్యం కలగాలి డిన్నర్ మెత్తగా అందానికి హత్తుకుపోవాలి సబ్బై ఆమెను తాకే లక్కుకు సొంతం కావాలి ఆ మైకం ఇక కమ్మిందంటే చాలు సోదరా ఆ సౌందర్యం సొంతం అయితే ఇంకేం వద్దురా ఆ దేవుడికే ఓ థ్యాంక్స్ చెప్పి కొడదాంరా సైట్ ఆ బ్రహ్మకు టేస్టే ఉన్నందుకు మరి చేద్దాం సెల్యూట్ చూస్తేనే మతిపోతుంది నవ్విందా పిచ్చి కొద్ది నడిచిందా చంపేస్తుంది ఇది అందాల ఫిగరు చూస్తేనే మతిపోతుంది నవ్విందా పిచ్చి కొద్ది నడిచిందా చంపేస్తుంది ఇది అందాల ఫిగరు అమ్మో ఇక ఏం చేద్దాం కాదంటే సూసైడే సైగలు చేస్తే చాలు పడిపోతాం తన వెంటే చూస్తేనే మతిపోతుంది నవ్వినదా పిచ్చి కొద్ది నడిచినదా చంపేస్తుంది ఇది అందాల ఫిగరు అరే కార్తీక్ రారా మామ వెళ్ళిపోతుంది త్వరగా ఉండండి రా నేనే వస్తున్నాను. మురళి ఏది కనిపించదే? కాస్త వెయిట్ చేయరా వస్తా చూడు. ఎంత పొగరగా వెళ్తుందో చూసావా? ఈ ఏరియాలోనే పెద్ద అందగెత్తనని ఫోజు ఏం మిడిసి పడుతుందో చూడు. స్వామి చెప్పినట్టు ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుందంటారు కదా, అలా ఉంది. ఏమిటయ్యా దాన్నే చూస్తున్నావు? ఎంత అయిందో చెప్పు. ఏటంటావు నీ మొహం చూడమంటావు ఏంటి? మీరు అడిగిన డబ్బు తీసుకొచ్చారు జెనిఫర్. సరిగ్గా ఉందో లేదో లెక్క పెట్టుకోండి, తీసుకోండి. ఎంత డబ్బిస్తే మాత్రం రోజుకి ఇంతమందా? మన వల్ల కాదులే తల్లి. నిజమే. ఇది ఊహ మాత్రమే, కానీ నాకు ఇది నచ్చింది. మీకు వద్దు చాలు. నీ మీదొట్టు కార్తీక్, నాకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఏమైంది వీళ్ళకి? అదేమా నాకు కూడా అర్థం కావడం లేదు. నీ కొడుకు అబద్ధం చెప్పడం మాత్రం బాగా నేర్చుకున్నాడు. బుక్ అయిపోయానే. రే జెన్నిఫర్ చాక్లెట్ ఇచ్చిందో. నిజంగా జెన్నిఫర్ ఇచ్చిందారా? అవునరా. అయితే ఓకే. ఇది నాకు ఇవరా తీసుకో.
నాకురా రేయ్ మావా నీకు యోగమే లేదురా ఈ చాక్లెట్ రాబడి పెట్టుకొని నాకు కోరా కోపంగా చూడకు చెప్తాను రా క్రికెట్ ఆడడానికి లేట్ అవుతుందని చెప్పి ఇంట్లో నుంచి తొందరగా బయలుదేరి వస్తున్నానా సరే వచ్చే దారిలో మురళీ అని ఓ అందమైన పిలుపు వినిపించింది ఎవరా అని తిరిగి చూస్తే మనజేనియా అవును తను ఇంటి ముందు నుంచోనుందిరా ఏంటని అడిగా చాక్లెట్ తెచ్చిస్తావా అని అడిగింది నెక్స్ట్ సెకండ్ 4 చాక్లెట్ తీసుకొని తన ముందు నుంచున్నా చాక్లెట్స్ తీసుకొని థ్యాంక్స్ చెప్పిన తను నాకు చాక్లెట్ ఇచ్చింది తర్వాత చాక్లెట్ మాత్రమేనా అని నేను అడిగాను దానికి ఏమంది మరి ఏం కావాలి అని తను అడిగింది ఏం కావాలో డైరెక్ట్ గా అడగలేకపోయాడ్రా నాకేం చెయ్యాలో తోచలేదురా అలాగంటా అలాగే మైండ్ బ్లాక్ అయిపోయిందిరా నువ్వేస్ట్ రా బామర్ది నువ్వే కావాలంటూ గట్టిగా కౌగులించుకుని ముద్దెవ్వకపోయావా నీకు ఆ తాటే రాలేదా అరే మావా ఒక్క దెబ్బకి 2 పెట్టలు ఎలాగరా ఒక్క చేతిలో చాక్లెట్ ఈ బుగ్గ మీద జెన్నీ పెట్టిన కిస్ భలే వాసనగా ఉందిరా రే తను నిజంగా కిస్ చేసిందా రే చచ్చి స్వర్గాన్ని ఉన్న మా నాయనమ్మ మీద ఒట్టురా రే ఎక్కడికి వెళ్తున్నావు కంప్యూటర్ క్లాస్ కి పోరా పో చదివి ఏం పీకుతావురా నేను ఉడుక్కోవాలని అలా చెప్పాడని అప్పుడు నాకు తెలియలేదు రే ఇడేదో రాసుకొచ్చాడ్రా రే బామర్ది ఏంట్రా మావా కిస్సు ని ఊరికి కూతురు కోసావు కదూ నమ్మేశావా నిజం కాదా కొత్త చాక్లెట్ ఎలా తినేది అలా జరుగుద్దని ఒక చిన్న ఫీలింగ్ లేరా స్టూడెంట్స్ ఈ రోజు మనం బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి తెలుసుకుందాం ఈ చాక్లెట్ రాబడి పెట్టుకొని నాకు కోరా ఒక CPU ఇంకా కీబోర్డ్ కూడా అవసరం ఉంటుంది నేను కొంచెం లక్కీ ఫెలోనే అని చెప్పొచ్చు కంప్యూటర్ లో చేసే ప్రతి ప్రోగ్రామ్ దీనిలోనే స్టోర్ అవుతుంది ఒక మనిషికి బ్రెయిన్ ఎలాంటిదో కంప్యూటర్ కి CPU అలాంటిది మనం తయారు చేసే ప్రతి ప్రోగ్రామ్ కూడా కీబోర్డ్ లో స్టోర్ అవుతుంది వాట్ ఆర్ ద బైనరీ డిజిట్స్ కడుపులో తిప్పుతుంది టీచర్ బాగా నొప్పిగా ఉంది శివ కార్తిక్ ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు అయ్యో వద్దు టీచర్ నా వల్ల వాడు చదువు పాడవుతుంది ఇంటికి వెళ్ళి పొట్టకి వంట వెళ్ళరా అంటే నిలబడి చేసే పిచ్చి వేషాలంటరా ఎప్పుడు బుద్ధి వస్తుంది తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసి ఆఫీస్ లో లోన్ తీసుకుని వీడిని చదివిస్తుంటే వీడేమో నటుడు నిలబడి కోతిలాగా పిచ్చి వేషాలు వేస్తాడు అరే 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 ఏంట్రా బావా కొడుకుతో ఫుట్బాల్ ఆడుకుంటున్నావు నువ్వుండ్రా ఈ రోజు వాడు తోలు తీయకుండా వదిలిపెట్టను వాడు ఏం చేశాడు తెలుసా నడి రోడ్లో నిలబడి అంటూ సొంగగా అరుస్తున్నాడు సరే ఈ వయసులో ఎంతకన్నా ఎక్కువ అల్లరి చేశాంగా ఈ వయసులో అల్లరి చేయకుండా ఉండడమే తప్పురా దీనికెందుకు ఎంత టెన్షన్ ఇంతకీ బీపీ మాత్రం వేసుకున్నావా ఏంటి బీపీ మాత్రం వేసుకున్నావా లేదు వెళ్ళమ్మా వెళ్ళి బీపీ మాత్రం వేసుకుంటాడు వెళ్ళరా వాడు కదే నా మావయ్య ఎప్పుడు నాకే సపోర్ట్ చేస్తాడు నిన్ను కన్నందుకు బీపీ కదరా హార్ట్ అటాక్ వస్తుంది హార్ట్ అటాక్ అలాగే నేను చూసుకుంటాను వెళ్ళు అడ్డగాడిలో పెరిగాడు అదేం సూత్రాలు రా బాబు ప్రతి మన్మథ కామసూత్రాలు కాదరా వాత్సాయన కామసూత్రాలు రే మామా బుక్ తెచ్చిన గాని ఒకటి దొబ్బుతా ఉన్నారా ఈ పుస్తకం నువ్వు తీసుకొని చదవరా ఇటెవరా బుక్ ముందుగా ఆడది భోగానికి మాత్రమే కాదు అని గుర్తించాలి వాత్సాయనుడు రాసిందే ఈ వాత్సాయన కామసూత్రాలు విని విని చెవులు నొప్పుడుతున్నాయి అవునరా మామ చదివి చదివి నా నోరంతా నొప్పి పుడుతుంది రే ఆ గ్లామర్ బుక్ ఇటీ అదన్నా తెరిచి చూద్దాం మామా బల్బ్ వెలిగిందిరా రే మన జెనిఫర్ లాగానే ఉందిరా ఇటీవు రే నాకు బల్బు వెలగడం లేదురా రే ఫీజు పోయి ఉంటుందిరా ముందు నీ కళ్ళగా ఫీజు పెట్టుకో అప్పుడు వెలుగుద్ది రే ఇప్పుడు వెలుగుతుందిరా మావా ఇవన్నీ చూస్తుంటే నేను నాగలేకపోతున్నాను రా ఈ బుక్ నాకు ఇచ్చాను వెళ్ళిపోతాను రే అందరూ ఇంటికి తెచ్చుకోండి
ఏమిట్రా సౌండ్ అక్కడ? ఏం చేస్తున్నావు? కళ్ళు మూసుకుని పడుకోరా. ఇదొకతే వేళ పడ లేకుండా. ఆ తర్వాత నేను నిద్రపోలేదు. నా కళ్ళల్లో జెనిఫరే మెదులుతోంది. నేను వెంటనే తను చూడాలని బయలుదేరాను. ఎవరు వీడు నన్ను చూసి నవ్వుతున్నాడు? భయపడక కత్తి, నేను వేరెవరో కాదు, నీ మనస్సాక్షి. మన సంగతి వదిలే, నో ప్రాబ్లం. సార్ ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నారు. అయ్యే బాబోయ్, మగాడని గుర్తొచ్చిందా? ఏంటి అలా చూస్తున్నావు? ఆమెనే తలుచుకుంటూ చాక్లెట్ తినడం, ఆమెనే తలుచుకుంటూ సెక్స్ బుక్స్ చదవడం, ఇవన్నీ నరాలను ఉత్తేజపరిచాయా? ఇటువంటి వేస్ట్ పనులన్నీ చేయకు, అలాగే బ్యాక్ అయిపో. ఇక్కడ చూడు, నువ్వు తెలియకుండా అనవసరంగా మాట్లాడుతున్నావు. మర్యాదగా ఇంటికి వెళ్ళు. తమ్ముడు, ఇంత అర్జెంట్ గా జెనిఫర్ చూడడానికి వెళ్తున్నావే, ఆమె అందం ఏమిటి, హైట్ ఏమిటి, కలర్ ఏమిటి? నీ అందం ఏమిటి, హైట్ ఏమిటి, కలర్ ఏమిటి? ఆవిడ ముందు నిలబడడానికి నీకు అర్హత ఉందా? ఆమెను క్రచ్చడివి చాలా గొప్ప విషయం. ఈ వయసులో ఏ అమ్మాయిని చూసినా సరే ఒక రకంగానే ఉంటుంది. అయినా సరే ఇలా అర్ధరాత్రి నడిస్తే నీ పేరు రిపేర్ అవుతుంది. ఏమిటి అలా చూస్తున్నావు? ఇదిగో చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ వయసులో నీ మనసును కంట్రోల్లో పెట్టుకోలేదు, నీ జీవితం చంకనాగిపోతుంది. ఇది నీకు మాత్రమే కాదు, నీ వయసులో ఉన్న కుర్రాళ్ళందరికీ కలిపే చెబుతున్నాను. నువ్వు నా మనసాక్షివి. అవును, అడ్వైస్ చేస్తున్నావు. ఎస్, ఏదో వెతుకుతున్నట్టుగా ఉందా? ఉంటూ నిజంగా చెప్తాను. పరబ్రహ్మమొక్కటి. ఆహా, ఏం భక్తి పాటలు! అన్నమయ్య చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎంత గొప్పగా పాడేశాడు. నాగార్జున అంతకంటే గొప్పగా నటించాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రుడికి నమస్కారం. అటు ఇటు చూతాడురా. నీకేమైనా భక్తి గీతాలు కావాలా? ఏంటి అదోలా ఉన్నాడు? ఎన్టీఆర్ పాటలు కావాలా? నోరు తెరిచి మాట్లాడబెట్టురా. సినిమా పేరు చెప్పని ఆడవరా? తెలీదు. ఏంటి తెలీదా? ఈ కుర్రాడు ఏదో మసాలా సినిమా కోసం వచ్చినట్టున్నాడు. కనీసం ఆ పాట చెప్పబోయా. పాడి చూపించనా? సరే పాడు, నీ ఇష్టం వచ్చింది పాడు. నిన్నెవరు పాడొద్దన్నారు? ఇది హిందీ పాట, కుర్బానీలోది.
నా క్యాసెట్లు పగిలిపోతున్నారా బాబు? ఆపరా ఆపరా రేయ్ రేయ్, ఆ కుర్ర కొడుకుని పట్టుకుంటే. ఏదో పాపం కదా కుర్రాడు పాటలు వింటుంటే నా క్యాసెట్లు పగల కొడతావా? నీ కుర్బానీ పాటలే కదా కావాలి, ఇవిగో తీసుకో. వీడి జేబులోంచి డబ్బులు లాక్కోండి. వీడు రికార్డుని బ్రేక్ చేయాలనుకుంటున్నాడు. జెనిఫర్ డాన్స్ చేసిన ఆ పాటకి నేను కూడా డాన్స్ చేశాను. నాతో జెనిఫర్ కూడా కలిసి డాన్స్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాను. రా. ఐ లవ్ యూ. ఎవరు? ఏయ్ జెనిఫర్, హాయ్ స్టీఫెన్. ఏంటి బెల్ కొట్టకుండా తలుపు? బెల్ మోగకుండా తలుపెలా తీస్తాను? ఏయ్ రియల్లీ, నేను కొట్టలేదు. నమ్మేశాను. నన్ను నమ్మవా? నాకు వినిపించిందంటున్నాను. నిజంగా నేను అసలు బెల్లే కొట్టలేదు. నువ్వే కొట్టావు. పొద్దున్నే మొదలు పెట్టేసావా? నాట్ స్టెప్. నో, ఐ వోంట్ బిలీవ్. చూస్తున్నావా అక్క, కొంచెం కూడా సిగ్గు లేకుండా వాడితో కార్లో ఎలా వెళ్తుందో. అవునవును, అంతేకాకుండా ఊరంతా గుప్పు మరేలా సెంటు కొట్టుకుని మరీ వెళ్తోంది. సెంట్ ఏమిటి, ఊరికే వస్తే ఏదైనా కొట్టుకొని వెళ్తుంది. నువ్వు చెప్పింది కరెక్టేనక్క. కారుడు లోపలికి వెళ్ళి ఏం చేశారే? ఆగవే, నేను అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకుండా పోసు కొడతామేంటి? ఓహో, వాడి దగ్గర కారు ఉందని వాడు వెంటపడుతున్నావా? నా దగ్గర సైకిల్ ఉందని నన్ను పట్టించుకోవా? నువ్వు మంచిదేనోనేగా సైకిల్లో నీ వెనక కుక్కలాగా తిరుగుతున్నాను. మాట్లాడవే, సమాధానం చెప్పు. ఇష్టం వచ్చినట్టు వాక్కు కార్తీక్. నేను బాగడం లేదు, ఊరంతా కూడా ఎక్కుస్తుంది. కార్తీక్, ఇంకాపు. నాతో ఎదురు సమాధానం చెప్తావా? నిన్ను ఉంటే సంగతి చెప్తాను. కొట్టమా దాన్ని, కొట్టు. నీకు మళ్ళీ చెప్తున్నాను కార్తీక్, లోపల ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడకు. అసలు లోపల ఏం జరిగింది?
పోరగా నీ బాటిల్ కింద నా తల దొరికిందిరా చూడవే. కార్తీక్ లేవరా. ఏంటమ్మా? రేయ్, లేవరా, టైం అవుతుంది, లేవరా. పోమ్మా. రేయ్, కార్తీక్ లేవరా. మీ నాన్న ఊరికి వెళ్తున్నారు, ఆయన బస్ స్టాండ్ లో వదిలిరారా. నడిచి వెళ్ళమని చెప్పమ్మా. రే, నా మాట వినరా, లేవరా. ఏంటే వీడు ఇంకా లేవలేదా? అదేం లేదండి, రాత్రంతా మేల్కొని చదువుకున్నాడు, అందుకే ఇప్పుడు నిద్రపోతున్నాడు. లేదు నాన్న, రాత్రి ఫ్రెండ్ తో బర్త్డే పార్టీకి వెళ్ళాడు. పార్టీయా? ఈయనకు రేపు పని బాట లేదు. ఎలా నటిస్తున్నాడో చూడు. గుడ్ ఈవినింగ్ డాడీ. తాగొచ్చాడా వీడు? రేయ్ లేవరా, మోహన్ చూడు దొంగ పూలు పట్టేవాళ్ళగా. పోదరా. నాన్న నాన్న ఊదమంటే పీల్చుకుంటున్నాడు. రేయ్ ఊదరా. తంతో ఏమిట్రా ఓదమన్నానా? నా మాట వినండి. నువ్వు బాగుపడవా? ఎప్పుడు చూసినా కొడుతూ ఉంటారేంటి? నేను వాడిని అడుగుతాను కదా, మీరు ఉండండి. ఏమిట్రా కార్తీక్, ఎందుకు ఇలా చేస్తున్నా? లేదమ్మా, కావాలని అలా చేయలేదు. ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ లో కలిపిచ్చారు, అందుకే. అప్పుడెంత కక్కేశానమ్మా. ప్రామిస్. ప్రామిస్ ఏమిట్రా ప్రామిస్? ప్రామిస్ చేయడం అంటే వీడికి అలవాటు అన్నట్టే. వీడి ఫ్రెండ్స్ తాగించి ఉంటాడు. వినండి, కొట్టకండి. మన అబ్బాయి ఎప్పుడు మనకు అబద్ధం చెప్పడు. హరిశ్చంద్రుడు మరి. రే కార్తీక్, కాళ్ళు చేతులు కడుక్కొని మీ నాన్న బస్ స్టాండ్ లో వదిలేసిరా నాన్న. అలాగమ్మా. టాక్సీ. వెలింగ్టన్ వ్యూ వెళ్ళాలి. ఎక్కడ మేడం? ఎంత అయింది? 100 రూపాయలు మేడం. ఇదిగోండి. థ్యాంక్ యూ. లోపల ఏం జరుగుతుందో ఈ రోజు తేల్చేస్తానే. నా జని మీద నేనే డౌట్ పడ్డామా? జెనీ చీర మార్చేసుకోవచ్చుగా? ఎందుకు? ఏ 2 రోజులుగా అయింది, ఈ రోజు వద్దు. ఏమైంది? చెప్తే వినండి, ఈ రోజు తుడిస్తే చాలు. నువ్వు ఒకదాన్ని. తొందరపడకండి, వెయిట్ వెయిట్, మెల్లగా. ఫేస్ మాత్రం తుడిచేస్తానంటావా? అవును. సరే ఓకే. అమ్మయ్య, నేను ఊసినట్టు ఏం జరగలేదు. జీసస్ నీకు తోడుగా ఉంటారు. నేను వెళ్ళొస్తాను స్టీఫెన్. జెనీ, నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. దీనికి నేను ఎలా రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ స్టీఫెన్, ఇది మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చేస్తారు. దీనికి ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు? ఈ స్టెల్లా మీకు భార్య కావడానికి ముందు నాకు ఫ్రెండ్. చాలా థ్యాంక్స్ జెనీ. పర్వాలేదు, నేను బయలుదేరుతాను. ఐ లవ్ యూ. I love you. 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 అసలు ఏమైందిరా నీకు? గోవిందా, అన్నయ్య నేను హీరోయిన్ అనుకుంటున్నాను. నువ్వు నోర్మివే. ఎన్ని రోజులు మీకు దూరంగా ఉన్నాడు కదా, అది తట్టుకోలేకపోతున్నాడు. మీరంటే వాడికి అంత ప్రేమ. హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉత్తరం రాసినప్పుడు నాన్న ఎలా ఉండడాన్ని ఒక్క ముక్క కూడా రాసిన పాపానికి పోలేదు. ఈ రోజు ఏమిటి ఐ లవ్ యూ అని చెప్తున్నాడు? ఆహా, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినమని ఒక మహాకవి చెప్పింది నిజమేనేమో. రేయ్, త్వరగా లెక్క పెట్టివరా. ఇదిగోరా నా షేర్ 250. 1 2 3 4 400. కార్తీక్ ఆగరా. ఏంట్రా? రారా, ముఖ్యమైన మ్యాటర్ ఉంది. కంప్యూటర్ క్లాస్ కి టైం అయిందిరా. రే మావా, జెన్నిఫర్ ని కరెక్ట్ చేసావురా?
ఏంట్రా? రేయ్ నీ షేరు 250 పెట్టివరా? ఎందుకు? 1000 రూపాయలకి మాట్లాడి జెనిఫర్ ని ఈ నైట్ కి బుక్ చేసాంరా. ఈ రోజు రాత్రికి తన ఇంట్లో ట్రీట్ డిన్నర్, ఆ తర్వాత చూసుకో మ్యాటరే. సరే సరే, అందరూ 250 ఇచ్చారు, నువ్వు కూడా నీ షేర్ ఇచ్చేసాయి. ఏంటి మావా, బల్బు ఎలగలేదా? ఏంటా సడన్ రే, చాలా ఓవర్ అవుతున్నావు. చంపేస్తాను. అబద్ధం చెప్తానంటా? ఇంకెప్పుడు అబద్ధం చెప్పరా? నన్ను కొట్టకు. చెప్పు. గుర్తుంచుకోండి. డబ్బులు వద్దండి, ఖాతాలో రాసుకుంటా. తీసుకోండి. ఇక మీద నువ్వేం దిగులు పడకమ్మా. నాకేదైనా లెటర్ వచ్చిందా? లేదు జెన్నిఫర్, వస్తే ముందుగా నీకేగా ఇస్తాను. రాయాల్సినోడు రాస్తేగా నేను నీకు ఇచ్చేది. పరిగిరాని విధవా, రాజీ చించింది చాలరా. నా కట్లు విప్పరా? నీకు న్యాయంగా ఉందా? నిన్ను నిలదీసి అడిగినందుకు నన్ను త్రిసంగి శోకంలో కూర్చోబెడతావా? కాసేపు మాట్లాడుకుంటా ఉండు, నేను లెటర్ రాసుకుంటాను. ఇలా రాసి ఏం పీకుతావురా? ఆల్రెడీ ఐ లవ్ యూ అని చెప్పి మీ నాన్న కౌగిలించుకున్నది చాలు. అంతకు మించి ఇప్పుడు జెనిఫర్ కి లవ్ లెటర్ ఇచ్చే వరకు తను ఇల్లు చెప్పు తీసుకుని కొడుతుంది. కొట్టని రే, నీకు అసలు బుద్ధుందా? ఎందుకురా జెనిఫర్ కోసం సొల్లు ఖర్చుకుంటావు? ఆమెకి నీకోసం సింక్ అవ్వదు కదరా. నేను మగాడిని, అది ఆడది, అది సింక్ అయితే చాలు. ఈడేందు మళ్ళా ఎక్కడున్నాడు? చూస్తే తల పగలగొడుతుండు, కూర్చొని ఏదో రాస్తుండు. ఏది రాస్తుండు? మాట్లాడకూడదని చెప్పానుగా, మర్చిపోయావా? నువ్వెప్పుడు రా చెప్పినావు? ఎదిరించి మాట్లాడకు. మాట్లాడితే తంతాను. నవ్వకు. గట్లాంటావేంద్రా? నేనెప్పుడు నవ్వినా, నేనెప్పుడు మాట్లాడినా? చెప్తూ ఉంటే ఇంకా నవ్వుతావంటే? నా చేతుల్లో నువ్వు అయిపోయావు. నన్ను ఇలా సతాయిస్తావేంద్రా? గట్ల నీకేమన్నా బాకీ ఉన్నానా ఏంది? ఇట్లు నీ ప్రియమైన కార్తీక్. బాగున్నావమ్మా? బాగున్నాను ఫాదర్. ఊరి నుంచి లెటర్స్ వస్తున్నాయా? జెనిఫర్, ఎందుకు బాధపడతావు? దేశం కోసం పోరాడే అదృష్టం ఎంతమందికి వస్తుంది? అది నీ భర్త విన్సెంట్ దక్కిందంటే అది ఆ ప్రభు ఇచ్చిన వరం. కాకపోతే అతనికి దూరంగా నువ్వు ఎంత క్షోభ అనిపిస్తున్నావో నాకు తెలుసమ్మా. గాడ్ బ్లెస్ యూ జెనిఫర్. థ్యాంక్ యూ. జెనిఫర్కి పెళ్ళైందని తెలిసి నేను తట్టుకోలేకపోయాను. ఏ నాయనా, పెద్ద హీరోలాగా లెటర్ తీసుకెళ్ళావే, ఏమైంది?
నన్ను వేలాడదీసి నువ్వు వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు నీ మొహం వేలాడుతుంది చూడు. అందుకే నేను చెప్పేది వినాలి అనేది. గిలిగిలి గిలిగిలి గిలిగిలి. నాకు జెనిఫర్ కావాలి. నేను తప్ప తను ఇంకెవరు సంతోషంగా చూసుకోలేరు. నేను తను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటే తనకు పెళ్ళైంది భర్తనాడు అంటే ఏంటి అర్థం? నేను దీన్ని భరించలేను భరించలేను భరించలేను. నా జెనిఫర్తో ఎలా ఉండాలో ఎంత ప్లాన్ చేసుకున్నాడో తెలుసా? కంప్యూటర్ క్లాస్ కంప్లీట్ చేసి అమెరికాకి వెళ్ళి లక్షలు సంపాదించి తను కోరుకున్నవాడిని కొనిస్తాను. అది మాత్రమే కాదు, తన్ని పువ్వులా చూసుకుంటాను. ఈ ఊరు వాళ్ళంతా తన గురించి తప్పుగా మాట్లాడారే అనుకో, నేల కోసాను. నేను జెనిఫర్ కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నా నిర్ణయాన్ని నీకు క్లియర్ గా చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. నేను రోజు క్యాండిల్ వెలిగించి నీకు గుర్చేస్తాను. నాకు జెనిఫర్ కావాలి. ఈ రోజున గతేమిటో భగవంతుడా. ఏమని ప్రార్థించావు? నాకు జెనిఫర్ కావాలి. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. అయ్యో పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. కట్టింగ్ కదమ్మా, షేవింగ్. దేవుడా, ఏంటి చిత్రం? ఏం చేస్తున్నారు? ప్రపంచకంలో షేవింగ్ కి ముందు అందరూ ఏడు చేస్తారో అదే చేస్తున్నాను. నో యూస్. మిషన్ వేయండి. నీ గెట్టం మీద 4 గంటలు మొలవలేదు కదరా, నీకెందుకు మిషన్ సేవింగ్? ఈ వృత్తి మానేసిపోతాను రా బాబు. ఈ వృత్తి మానేసి వెళితే వడ్డీలు ఎవడేస్తాడు తాత? ఏటన్నా నువ్వు కూడా అలా మాట్లాడతావు? రా కూర్చో. నేను ఎక్కడ పోతానన్నా, ఆడ సంగతి చూడరా. కూర్చోనా, కూర్చో. కటింగ్ అన్నా సేవింగే? షేవింగేనయ్యా. మేసం మాత్రం పైకి లేపు, మేజర్ చంద్రకాంత్ లాగా. అలాగే అన్నా, నువ్వు చాలా గెటప్లు మార్చావు కదా, అయినా సరే ఆ జెనిఫర్ నీ రూట్ లోకి రావట్లేదు ఏంటంటావు? అది కాదయ్యా, దాన్ని రూట్ లోకి తెచ్చుకోవాలంటే ఒక మ్యాప్ వేసుకోవాలి. అన్నా ఏంటి? ఈ కారోడు వారం రోజుల నుంచి కనబడటం లేదు. చూస్తుంటే కిరాణా కొట్టాడు గట్టిగా లేనేస్తున్నాడు అన్నా. అలాగంటావా? వాడి కిరాణా కొట్టుని సారా కొట్టుగా చేస్తాను. నువ్వు తలుసుకుంటే ఏటైనా చేసేస్తావన్నా. నాకు తెలిసిన ధర్మాన్ని నేను చెప్పాను అంతే. ఇలాగే మాట్లాడతా ఉండండి. ఆ మిలిటరీ వాడు వచ్చి ఎప్పుడో అయితే కాల్చిపారు నూకుతాడు. రేయ్, నేను తలుచుకుంటే పటాల మీద దిగుతురా కుర్రాడా. రేయ్, నీ పని చూసుకోరా. మీ మంచిగా చెప్తా ఉన్నాను, ఆ తర్వాత మీ ఇష్టం. మీసం మాత్రం మిలిటరీ వాళ్ళకంటే సూపర్ గా ఉండాలి. జెనిఫర్ నా మీసం చూడగానే ఫట్ మన పడిపోవాలి. చాలు. అలాగే. అయ్యయ్యో, చూసి ఏడురా. నేను కాదు, ఆడు గుద్దేశాడు. రక్తం వస్తుంది చూడు. నేను అన్నింటిలో కరెక్ట్గా ఉంటాను. చెప్పినట్టే క్యాంటీన్ వెలిగించారు కదా, నువ్వే నాకు తోడుగా ఉండాలి. ఆమె ఆహా, ఈ పోరుగాడు ఇక్కడికి కూడా వస్తుండ్రు. ఈ పాగలగాడు ఏం చేతుడో? మనస్సాక్షిగా విలువ ఇవ్వటం లేదేంటి? పక్కన ఎవరు లేరు, ఈ పోరుగాడేంది ఎట్ట అవుతుండు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంది మళ్ళా అట్ట అడుగుతున్నావు? ప్రార్థించడానికి. ఓ, ఏరా 5 రూపాయలు పెట్టి కొవ్వొత్తి వెలిగిస్తే నీ కోరిక తీరిపోతుందా? నువ్వేమన్నా మన్మధుడువా? నీ దగ్గర ఈ బనేం తప్ప ఇంకేమీ అందంగా లేదు. ఇదిగో చూడు, నేను చెబుతున్నాను, కల్లో కూడా నువ్వు అమ్మాయి గురించి ఆలోచించకూడదు. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఎందు పోరగా నా మటుకు నేను ప్రార్థించుకుంటూ ఉంటే మధ్యలో నీళ్ళు లేండి. ఎన్నిసార్లు తన్నులు తిన్నా నువ్వు అసలు మారు. ఇప్పుడు కూడా తన్నులు తినే వెళ్తానంటే నేనేం చేయను చెప్పు? మారవలసింది నేను కాదురా, నువ్వు. ఏదో
చదువుకునే వయసులో లవ్వు గివ్వు అని అల్లాడుతున్నావే, వయసు తారతమ్యం ఉండద్దు. కూర్చో కూర్చో కూర్చో. కూర్చోమని చెప్తున్నాగా. ఏంది మళ్ళా కూర్చునే ఉన్నానుగా? నీ దిమాగ్ ఏమైనా ఖరాబ్ అయిందా ఏంది? చెప్తే వినవా నువ్వు? సొంతనే మాట వింటావా? అయ్యో జిక్కు నువ్వు నా కంట పడ్డావో తోలు తీస్తాను. వచ్చిండు, వార్నింగ్ ఇచ్చిండు, తిట్టిండు, ఇప్పుడు ఆజ్ఞ సంపేస్తానన్నాడు. లెటర్ ఏమీ రాలేదండి. అది చెప్పడానికే వచ్చాను. వస్తానండి. Where are you, Vincent? I miss you, da. I love you, dear. మా కాఫీ. తెస్తున్నా. నాన్న వాడు చూడండి, అచ్చం పక్కింటి దాంట్లో అయ్యి ఉన్నాడు. ఇదిగో తీసుకురా. ఏమిట్రా ఈ అవతారం? నువ్వు నీ డ్రెస్ వెళ్ళి మార్చుకోరా. అయ్యో భగవంతుడా, భలే కొడుకు కన్నా పరువు తీయడానికి. హాయ్, ఈ నైట్ బాగుంది, నేను వేసుకుంటానమ్మా. ఇటువో, ఎవరేసుకుందో ఏమిటో. ఈ రోజు మనం ఊప్స్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం సిస్టమ్ లో ప్రోగ్రామ్స్ అన్ని చేస్తాం కదా, ఆ ప్రోగ్రామ్స్ లో ఆబ్జెక్ట్స్ బేస్ చేసుకొని చేసేవే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్. వాటిలో ముఖ్యంగా 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. నంబర్ 1, జెనిఫర్ పక్కన నేనే ఉండాలి. మల్టిపుల్ క్యారెక్టర్స్ నుంచి ఇన్హెరిట్ చేస్తాం కదా, అదే విధంగా ఇంతకు ముందున్న ప్రోగ్రామ్స్ నుంచి ఒక డేటాని గాని ఒక ప్రోగ్రామ్ ని గాని తీసుకోవడమే ఇన్హెరిటెన్స్. ఈ కాన్సెప్ట్ ని చూసినట్లయితే ఏ ఊప్స్ ప్రోగ్రామ్ లో అయినా బేసిక్ గా ఉపయోగించకూడని కొన్ని ఇప్పుడు బాగుంది. నంబర్ 2, ఇన్కాప్సులింగ్. ఇవన్నీ నోట్ చేసుకోండి. ఇన్కాప్సులింగ్ అంటే ఇన్హెరిట్ చేసిన డేటాని కొత్తగా ఫీడ్ చేసిన డేటాని రెండింటి కాంబినేషన్ తో వర్కౌట్ చేసేదే ఇన్కాప్సులింగ్. ఈ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసి రేపు తీసుకుని రావాలి. సో దట్ రేపు మనం ల్యాబ్ లో దీన్ని వర్కౌట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. Karthik, any doubt? So, what is your opinion, Karthik? Come on, get up. చెప్పు కార్తిక్. నీ మొగుని వదిలేసి నాతో వచ్చేస్తావా? వాట్? అతనికంటే నీకు తోడుగా ఉండి సుఖాన్ని ఇస్తాను. నాతో వచ్చేవా? ప్లీజ్ 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 ప్లీజ్. నీకు నేనే 35 వయసులో లేట్ మ్యారేజ్ చేసుకుంటే నన్నే మొగుడు వదిలేసి వచ్చేయమంటావా? ఆ షోడబుట్టి మొహం చూడు,
ఇకపై నాకు కనిపించకూడదు. పోరా బయటికి. కంప్యూటర్ క్లాస్ పంపిస్తే టీచర్ చేపట్టుకుని లాగుతావా? వదిలేయండి, ఇంకెప్పుడు అలా చేయడం. నువ్వు నోరు మీవే. మా నాన్న నన్ను తిడుతుంటే టీచర్ తిట్టినట్టే ఉంది. రేయ్, ఏంట్రా నవ్వు? రాస్కెల్, తప్పు చేసింది కాకుండా నవ్వుకటి నవ్వు. పింజారి విధవా, చెప్రాసి విధవా. చూడు వాడు ఎలా నవ్వుతున్నాడు. నేను ఎలా పిచ్చిదాన్ని అనుకున్నారా? చెప్పురా, ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? చెప్పరా? వీడిని కొట్టి కొట్టి నా చేతుల్లో పడుతున్నా. ఎలా నవ్వుతున్నాడు చూడు. నీకు అసలు ఏమైందిరా? పిచ్చి వాళ్ళ నవ్వుతున్నావు ఎందుకు? నోరు మీరా? మీ నాన్న వచ్చి మళ్ళీ కొడతాడు. నోరు మీరా? చెప్తే వినవేంటి? అయ్యో, నీతో చచ్చిపోతున్నాను రా. నానా, మీరు కొట్టిన డబ్బులు కానీ లూస్ అయిపోయాడు. తన్నులు తినే వస్తావు నువ్వు. నోరు మీ. వీళ్ళెందుకు ఎక్కడికి వచ్చారు? తిరగండి రా, తిరగండి. తిరిగేశారుగా, ఇక బయలుదేరండి. ఇతను సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో పోయాడటగా. బాడీ 4 రోజులు కనపడలేదట. అంటే మనం అదృష్టవంతులమే అంటావు. నువ్వు కాదు. మొగుడుండగానే ఆ కారోడితో తిరిగింది కదా, అందుకే ఈ గతి పట్టింది. అవునక్క, పైవాడు చూస్తూ ఊరుకుంటాడా ఏమిటి? అవునవును. విన్సెంట్ ఎంతో ధైర్యశాలి. ఆయన మరణం ఈ దేశానికి మాత్రమే కాదు, ఆయన కుటుంబానికి కూడా తీరని లోటు. విన్సెంట్ ఈ దేశానికి చేసిన సేవకి, సరిహద్దు కాల్పులో ఆయన పొందిన వీర మరణానికి వెలకట్టలేం. అయినప్పటికీ మీకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ డిఫెన్స్ మినిస్ట్రీ తరఫున 10 లక్షల రూపాయల చెక్కుని మీకు అందజేస్తున్నాను. అక్క, 10 లక్షలంట. తీసుకోండమ్మా. వద్దు, నాకు వద్దు. తీసుకో జెనిఫర్, ఇది ఆ ప్రభువే ఇస్తున్నాడు. ఏమిటి ఇది? లక్షల కొద్ది డబ్బిస్తున్నారు. ఏనుగు చచ్చినా లక్షే, బతికినా లక్షే అంటారు కదా, అలా ఉందక్క. అవునవును. ఇలా చూడు, భోజనానికి ఎప్పుడు ముందుండాలి, లేదంటే తినడానికి ఆకు కూడా మిగలదు. ఎట్లాంటి టైంలోనే జెన్నిఫర్కి దగ్గర అయిపోవాలి. మేమెందుకు ఇక్కడ ఉన్నాం? పని లేక? అందులో నాకు కూడా షేర్ ఉంది. నేను కూడా ఉన్నానయ్యా. ఉండవా, నేను చూసుకుంటాలే. నీ మొగుడిని కాస్త జాగ్రత్తగా చూసుకో, లేకపోతే ఈ ఇంటికే అంకితం అయిపోతాడు. నేను ఊరుకుంటానా? నీకు నేనున్నాను జెనిఫర్, నువ్వు దేనికి దిగులు పడకు. కార్తీక్, మామయ్య కంప్యూటర్ క్లాస్ కి వెళ్ళలేదురా? లేదు మామయ్య, ఈ విషయం తెలిసి ఇక్కడికి వచ్చాను. సరే గాని ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, ఇంటికి వెళ్ళు. అలాగే మామయ్య. విన్సెంట్ చనిపోవడం నాకు సంతోషాన్ని కలిగించింది. థ్యాంక్స్. జరిగిందే తెలుసుకుని బాధపడితే ఏం లాభం? నిన్నటి నుంచి మంచినీళ్ళు కూడా తాకుండా ఏడుస్తున్నావు. జెనిఫర్, ఈ జ్యూస్ అయినా తాగమ్మా. వద్దండి. తాగమ్మా. జెన్నిఫర్, మేమందరూ ఉన్నాం, నువ్వు దేనికి భయపడకమ్మా. నువ్వన్నా చెప్పవే. అవునవును, మేము చూస్తూ ఊరుకుంటామా ఏమిటి? నువ్వు తాగమ్మా. ఇలా చూడమ్మా, నీ మనసు తేరుకునేంత వరకు నువ్వేమీ చెయ్యొద్దు. ఇదిగోమ్మా, ఈ జ్యూస్ తాగు. నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను, తాగు.
ఏంటి సరోజిని అక్క, ఉన్నట్టుండి దాని మీద ప్రేమ పొంగుకొచ్చింది, భోజనం కూడా తీసుకొస్తానంటున్నావు. అంతా 10 లక్షల మహిమే. ఎవరికి కావాలా డబ్బు? నా దగ్గర లేందా ఏంటి? నా మొగుడు చెట్టుకు చీర కట్టినా చాలు ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. అందుకే ఆవిడ్ని నా కంట్రోల్లో పెట్టుకుందామని. అవునవును, దాన్ని కంట్రోల్లో పెడతాం, కానీ నీ మొగుడు కంట్రోల్లో ఉండాలి. డబ్బు కోసం ఎవరినన్నా వల్ల వేసుకుంటది. సీరియల్ వచ్చే టైం అయింది, నేను రోజు చూడాలి. అవునక్క. సారీ అండి. అవన్నీ ఇక్కడ పెట్టరా. వచ్చిన పని అయిపోయింది, వెళ్ళు వెళ్ళు. ఎక్స్ట్రా రాస్తాడు. ఇవన్నీ నేను ఆర్డర్ చేయలేదు. ఆర్డర్ చేయకపోతే ఏంటండి, ఇవన్నీ మన ఇంటికి నెలలా వచ్చేవేగా. ఉప్పు పప్పు బియ్యం దగ్గర నుంచి చింతపండు అన్ని రకాల వస్తువులు వచ్చాయి. అది మాత్రమే కాదండి, వాసన వచ్చే సబ్బు, వాసన వచ్చే షాంపూ, బుస్సు బుస్సు అని కొట్టి ఊరు మొత్తం వెనకాల పడతారే, ఆ సెట్ కూడా తీసుకొచ్చేసానండి. ఒకసారి చెక్ చేయండి, ఏదైనా రాలేదనుకోండి నేను ఉండాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు ఏది కావాలన్నా వెళ్ళి తీసుకోండి, అది మీ కొట్టు లాంటిది. వద్దండి, ఇవన్నీ తీసుకెళ్ళిపోండి. ఏంటి జెన్నిఫర్, ఏంటి వీడు సడన్ గా ఈ సామాన్లన్నీ తీసుకొచ్చి డబ్బులు అడుగుతాడే అని భయపడుతున్నావా? నీకు నా దగ్గర మొహమాటం ఏంటి? డబ్బు సమస్యే కాదు. అలా కాదు, డబ్బు ఇవ్వాలనుకున్నావు అనుకో, ఇప్పుడు ఖాతా రాసుకుందాం, తర్వాత లెక్కలు చూసుకోవచ్చులే. ఎప్పుడు ఏ సామాను కావాలో చెప్పు, నేనే స్వయంగా తీసుకొచ్చి ఇస్తాను. వస్తాను, సిగ్గుపడకుండా ఏం కావాలని అడుగు, నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా. చికెన్ కుర్మా, మటన్ ఫ్రై, చేపల పులుసు, ఇవన్నీ దానికి పెట్టి బాగా ముచ్చట చేసుకోవాలి. ఇంకెవరూ నాకు పోటీ రాకూడదు. వీడెందుకు వచ్చాడు? జెనిఫర్ జెనిఫర్ జెనిఫర్, నాకు మాత్రమే జెనిఫర్. అక్కడ ఏం లేదు కదా, అడుగుంటున్నావేంటి? మీసాలుంటే మాత్రం మగాడు కాదురా, అది తెలుసుకో. సరే, లోపల నీకేం పని? నీకు మాత్రం ఇక్కడేం పని? ఆమె వంట చేసుకోకుండా నేనే స్వయంగా చేసి తీసుకెళ్తున్నాను. ఇంత పెద్ద ఆకెందుకు రా, తింటానికా పడుకోవడానికి? ఒరే వెరినాయాలా, నేను ఆమె పక్క కూర్చొని ఆమెకో ముద్ద నాకో ముద్ద తినిపిస్తూ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాం. అది జరగదు. నువ్వు ఈ రోజు ఆకలి తీర్చడానికి తీసుకెళ్తున్నావు, నేను నెల రోజులకు సరిపడా ఆకలి తీర్చడానికి సరుకు లోపల పెట్టొచ్చాను. చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. ఇది 1 వే ట్రాఫిక్, నేను మాత్రమే వెళ్ళాలి. నో ఎంట్రీ, నేను మాత్రమే వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు, జాగ్రత్త. అమలాపురం నుంచి చప్పులపాలెం వచ్చినప్పుడు నాకే పోటీ వస్తుంది. మోసం చేసి వడ్డీ డబ్బులు లాక్కుంటే నువ్వే నా చొక్కా పట్టుకుంటావు. నీకోసం గొడవ పడమంటావా? జగన్మోహన్ గురించి గొడవ పడ్డారంటే ఒక అర్థం ఉంటది. పోవే, నా ప్లాన్ అంతా పాడు చేయడానికి. ఊరుకోమా, జెనిఫర్ వీడిదా నాదని ఈ రోజు తెలియపోతుంది. ఇక్కడ వాలిసిలో యుద్ధం జరుగుతుంది. నీకో నాకు ఇద్దరు మగాళ్ళు గొడవ పడుతుంటే లోపల కూర్చొని తమాషా చూస్తుంది. అది అసలు ఆడదేనా? దాన్ని ఇక్కడ నుంచి కొట్టి తెరవేయాలి. అవునవును, అప్పుడే మనం ప్రశాంతంగా బతకగలం. ఎవరిని నమ్మలేకపోతున్నాను ఫాదర్. మంచి వాళ్ళెవరో చెడ్డ వాళ్ళెవరో నాకు అర్థం కావట్లేదు. విన్సెంట్ వల్ల వచ్చిన డబ్బు పెద్ద సమస్యగా మారేలా ఉంది. నేను ఊరు వదిలి వెళ్ళిపోతాను ఫాదర్. ఈ డబ్బు చర్చ్ కి దానంగా ఇస్తున్నాను. నేను జీసస్ కి సేవ చేస్తూ నా కాలాన్ని గడిపేస్తాను. నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావు జెనిఫర్. ఇప్పుడు నీకు కావాల్సిన మనోధైర్యం, అదే నీ సమస్యలన్నింటినీ తీరుస్తుంది. నా వల్ల కావట్లేదు ఫాదర్. ఈ లోకం అంతా చెడిపోయింది. నమ్ముకో, ఆ ప్రభువునే నమ్ముకో. ఆయనే నీ కష్టాలన్నీ తీరుస్తాడు, నీకండగా ఎవరినైనా పంపుతాడు. తన కోసం నేనున్నానని నా జెనిఫర్కి తెలియదు. నాకు సుఖాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా నీ సుఖాన్ని నేను కోరుకుంటున్నాను. భయపడకు బేబీ, ఈ డబ్బంతా నీకే.
కంగారు పడక కన్నా, మేమిద్దరము పొత్తు కుదుర్చుకున్నాము. గవర్నమెంట్ ఇచ్చిన 10 లక్షల రూపాయలు నీ దగ్గర ఉండగా మా డబ్బు కొనుక్కుంటున్నావా బ్యూటీ? వడ్డీ మీద వడ్డీ డబ్బు వసూలు చేశానుగా, ఈ డబ్బు అంతా నీకే. తీసుకో డార్లింగ్, వద్దని చెప్తే బాధపడతాను. ఏం డార్లింగ్, కొట్టుకున్న వాళ్ళే మళ్ళీ కలిసి వచ్చారేంటని ఆలోచిస్తున్నావా? విందు రుచిగా ఉంటే ఇద్దరం పంచుకున్నా తప్పులేదు. సరుకుల కొట్లో పొట్లాలు కట్టి బోరు కొట్టేసి జనీపురం, అందుకనే నిన్ను కట్టుకుందామని వచ్చాను. ఎన్ని రోజులు నేను చూసి సొంగ ఖర్చుకోమంటావు? జగదేక సుందరే మా ముందు ఉంది, కాస్త కరుణించకూడదు? మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏ ఆ కానుడే అదృష్టవంతుడా? మా అదృష్టం మాకు లేదా ఏంటి? 1/2 టీ లాగా చెరువు కాస్త తాగుతాం, కానీ ఆ కారుని నమ్మొద్దు. వాడు స్టెఫినీ లాగా యూజ్ చేసుకుంటాడు, నిన్ను మా సొంత బండిలా ఉంచుకుంటా. వాటర్ సర్వీస్ కి వచ్చినట్టు ఊరికి లోడలోడ మాట్లాడకు. రైలింగ్ చేసేద్దాం. జెనిఫర్కి ఏదో జరగబోతోందని నాకు అనిపించింది. తానింటికి వెళ్ళాను. కానీ నేనక్కడ జెనిఫర్ మొత్తం అందాల్ని చూస్తానని నేను ఊహించలేదు. కాళీ, భద్రకాళీ, దెయ్యాలు భూతాలు భారతుడు మహాకాళీ. పారిపోవాలి, పిశాచాలన్నీ పారిపోవాలి. ఎవర్రా నువ్వు? నా జీవితంలో ఎన్నో దెయ్యాల్ని అదరగొట్టి బెదరగొట్టి పారిపోయేలా చేశాను. ఈ కుర్రాన్ని పట్టిన దెయ్యమా? పారిపో, పారిపో. ఈ కుర్రాడు ఎక్కడ చూస్తున్నాడు? ఏమిటి కేసు? కామ పిశాచా? వీణ్ణి చూస్తుంటే చూడకూడదు ఏదో చూసి దడుచుకున్నట్టున్నాడు. వదిలిపెట్టాను. పారిపో. జెనిఫర్ని అలా నగ్నంగా చూడడంతో నాకు మతిపోయినట్టు అనిపించింది. కానీ మా అమ్మ నాకు దెయ్యం పట్టిందనుకుని బోర్డులో ఉన్న మంత్రగాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళింది. అది మా నాన్నకు నచ్చలేదు. రా, బయటికి రా, లోపల నుంచి బయటికి రా. నీకేం కావాలి? అది తీసుకురా. చూస్తూ ఉంటారా? నిన్ను ఎలా బయటికి రప్పించాలో నాకు తెలుసు. జై భద్రకాళి, మహంకాళి, ప్రచండ భైరవి. అబ్బాయిని చిత్రాలు చేద్దాం అనుకుంటున్నావా? మా వాళ్ళకి ఏం చేయాలో నాకు తెలుసు. రా. డాక్టర్, వాట్ సిస్టర్? ఈ పేషెంట్ ఫైల్ టేబుల్ మీద పెట్టు. ఓకే డాక్టర్. బాబు ఇలా చూడమ్మా. నర్స్, ఆ మానిటర్ ఆన్ చేయి. కార్తీక్ ఇలా చూడమ్మా. నర్స్, ఆ ఫైల్ తీసుకురా. డాక్టర్, మా అబ్బాయికి ఎలా ఉంది? అన్ని చెకప్లు చేశాను, భయపడాల్సిందేం లేదు. మరైతే వాడి ధ్యాసంతా ఎక్కడ ఉంటుందేమో డాక్టర్? పెళ్లి వయసు వచ్చుంటే వెంటనే పెళ్లి చేసామని చెప్పుండేవాడిని. ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? సలహా మాత్రమే నేను ఇచ్చాను, ఆ తర్వాత మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏమైందని ఎంత టెన్షన్ పడుతున్నా? డాక్టర్ చెప్పింది విన్నావు కదా, పెళ్లిడు వచ్చుంటే పెళ్లి చేసామని చెప్పావని అన్నారు. దానికి ఏమిట్రా అర్థం? వాడు ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో నాకేం అర్థం కావడం లేదురా. ఇన్నాళ్ళు వాడి మీద నాకున్న కోపాన్ని చూశావు.
కానీ వాడి మీద నాకున్న మమకారం నీకు తెలియదురా. గారాబం చేస్తే పాడైపోతాడనే వాడి ముందు స్ట్రిక్ట్ గా ఉంటున్నట్టు నటించానురా. కొడుకు మీద ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకురా ఇలా ప్రవర్తిస్తున్నావు? వాడు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదురా. వాడి ఫ్యూచర్ బాగుండాలి, అదేరా నా ఆశ. డాక్టర్ చెప్పిన దాని గురించి ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకుంటున్నావు. ఒక తండ్రిగా నువ్వు చేయలేని పనిని మావయ్యగా నేను చేసి చూపిస్తానురా. ఖచ్చితంగా చేసి చూపిస్తా. మొళయేళ్ల మంత్రవాది, కలకత్తా కాళీ, మలక్పేట బాబా వీళ్ళెవరూ వదిలించలేని దెయ్యాన్ని నేను వదిలిస్తానురా, చూద్దుగానే.
ఇదే మొదటిసారా? చాలాసార్లు కలల్లో. అయితే నీ మనసులోనూ కామమే ఉంది కదూ? చదువుకునే వయసులో ధ్యాసంతా చదువు మీద ఉండాలి, కానీ నీ మనసులో ఇలాంటి ఆలోచనలున్నాయా? నీలో ఉన్నది ప్రేమ కాదు, కామ వాంఛన. కార్తిక్, నీకు నా అందాన్ని చూడాలనుందా? కార్తిక్, ఈ వయసులో నీకు నేనేం చెప్పినా అస్సలు అర్థం కాదు. చదువు పూర్తి చేసుకుని ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకో, తర్వాత ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండండి. అంతేగాని ఈ వయసులో ఇలాంటి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు కార్తిక్. ఇంతగా చెప్పినా అర్థం కాకపోతే రా, నీ కోరిక తీర్చుకో. రా, ఎంతమంది సుఖపడ్డారో తెలీదు, ఎన్ని మల్లెపూలు నలిగిపోయినాయో తెలీదు, ఎన్ని రాత్రులు గడిచినాయో తెలీదు. రా రారా. రేయ్ రేయ్. అక్కడ అమ్మాయి మాట్లాడిన మాటలు జెనిఫర్ అన్నట్టే అనిపించింది. తన కొడుకు కోసం ఏ తండ్రి చేయని పనిని మా నాన్న నా కోసం చేశాడు. ఆయన్ని తలెత్తి చూడాలంటేనే నాకు సిగ్గనిపిస్తోంది. అటువంటి తండ్రికి పుట్టడం నా అదృష్టమనే చెప్పాలి. నేను చేసిన తప్పుల్ని తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. సారీ, నన్ను క్షమించు. జెన్నిఫర్ని నేను కోరుకోవడం నా తప్పే. ప్రతిసారి నేను క్యాండిల్స్ వెలిగించేటప్పుడు నాకు మంచి జరుగుతుందేమో అనుకున్నాను, కానీ అది జెన్నిఫర్కి చెడుగా మారింది. మర్చిపోవాలి, నేను జెన్నిఫర్ని మర్చిపోవాలి, జరిగిందంతా కూడా మర్చిపోవాలి. నేను జెన్నిఫర్ని మర్చిపోయినా నువ్వు మాత్రం తన్ని మర్చిపోకు. జెన్నిఫర్ ఎప్పుడు బాగుండాలి, అర్థమైందా? అందాన్ని ఆరాధించడంలో తప్పులేదు, కానీ దాన్ని అనుభవించాలనుకోవడం తప్పని నాకు అర్థమైంది. మనసు మార్చుకొని జెనిఫర్ జ్ఞాపకాలన్నీ నేను గాల్లో వదిలేశాను. మోసం చేశారా? జెన్నిఫర్ని మోసం చేయడానికి నీకెలా మనసు వచ్చింది?
జెన్నిఫర్ని ఒంటరిదాన్ని చేసి నువ్వు మాత్రం వెళ్ళిపోయావు కదరా. సారీ జెన్నిఫర్, ఇటువంటి కష్టమైన పరిస్థితిలో నీ పక్కన లేకుండా పోయాను. విన్సెంట్ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. డోంట్ వరీ జెన్నిఫర్, నేను ఉన్నానుగా. స్టెల్లా ఇప్పుడెలా ఉంది? 15 రోజులుగా హాస్పిటల్లో ఉంచి అన్ని చెకప్స్ చేశాం. ఏ ట్రీట్మెంట్ ఆమెను బతికించలేదని డాక్టర్లు కూడా చెప్పేశారు. స్టెల్లా ఇప్పుడు చివరి ఘడియల్లో ఉంది. నీతో ఏదో చెప్పాలని ఆరాటపడుతోంది. అది ఏంటో నాకు అర్థం కాలేదు. నేను స్టెల్లాని చూడాలి. ఏడోక స్టెల్లా, విన్సెంట్ ఇప్పుడు మనతో లేకపోయినా ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో ఉంటారు. భయపడకు, నిన్ను నేను చూసుకుంటాను స్టెల్లా. ఏడోక స్టెల్లా. తను చాలా భయపడుతుంది జెన్నిఫర్. తను ఎక్కడ చనిపోతుందేమోనని చాలా దిగులు పడుతోంది. స్టెల్లా డార్లింగ్, ఇదిగో జెన్నిఫర్ వచ్చేసింది. ఇంకెందుకు దిగులు? ఉండు, నేను వెళ్ళి వేణీళ్ళు తీసుకొస్తాను. ఇప్పుడు వస్తాను. స్టెల్లా డార్లింగ్, నేను చెప్పింది గుర్తుంది కదా, అది మాత్రమే రాయాలి. ఇదిగో రాయమంటున్నాను కదా, రాయి, చెప్పినట్టుగా రాయి. స్టెల్లా ఫీలింగ్స్ నీకు అర్థమయ్యా జెన్నిఫర్? ఇక తను బ్రతకనేమోనని భయపడుతుంది స్టీఫెన్. అది మన ఇద్దరం కలిసి ఎందుకు ఒక్కటిగా ఉండకూడదని తను అనుకుంటోంది. స్టెల్లా మనసులో అదే ఉంది. కావాలంటే నువ్వు అడిగి చూడు. నువ్వేమనుకుంటున్నావు? స్టెల్లా అనుకుంటున్నది తప్పు కాదనిపిస్తోంది. విన్సెంట్ కనుక ఉండుంటే నేను అసలు ఈ విధంగా ఆలోచించి ఉండేవాడిని కాదు. మన ఇద్దరం కారులో వచ్చేటప్పుడు ఊర్లో వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఈ లోకం చాలా చెడ్డది జెన్నిఫర్. మగవాడి తోడు లేకుండా ఏ ఆడది జీవించలేదు జెన్నిఫర్. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఆలోచించుడు. జెన్నిఫర్, జెన్నిఫర్, జెన్నిఫర్ ప్లీజ్. నీ అందం, ఈ యవ్వనం, నీ కోరికలు ఇవన్నీ వేస్ట్ కాకూడదు జెన్నిఫర్. చైతి, జెన్నిఫర్, చైతి, స్టీఫెన్. జెన్నిఫర్ ప్లీజ్. చైతి మననా? జెన్నిఫర్ ప్లీజ్. జెన్నిఫర్ ప్లీజ్. నాకు కావాలి జెన్నిఫర్, నాకు కావాలి జెన్నిఫర్ ప్లీజ్. అర్థం చేసుకో. ఫాదర్ తో చెప్పి నేనేం చేస్తానో చూడు. ఈ దుర్మార్గుడి వాళ్ళ నుంచి నువ్వు తప్పించుకుని వెళ్ళిపో. నా ఆశీస్సులు ఎప్పటికీ నీతో ఉంటాయి. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు స్టీఫెన్. ఇప్పుడు
దుర్మార్గుడి వల నుండి తప్పించుకుని పారిపో. నా ఆశీస్సులు ఎప్పుడు నీకుంటాయి. ఏంటి స్టెల్లా, ఏమిటి రాతలు? నిన్ను దుర్మార్గుడిలా కనిపిస్తున్నానా? నా నుంచి అది తప్పించుకోవాలా? ముందు నువ్వు నా నుంచి తప్పించుకోవే. చాలు. స్టీవెన్, నువ్విక్కడ? ఏమే, జడ్జితో చెప్తానని చెప్పి నన్ను బెదిరిస్తావా? ఏం చెప్తావే? ఏం చెప్తావే? ఏం చెప్పబోతున్నావు? చెప్పు. ఇప్పుడు చెప్పు. ఏం చెప్పబోతున్నావే? చెప్పే. బలవంతం చేశాను చెప్తావా? చెప్పు. బాగమే. ఎక్కడికి? ఈ రోజు నేను నీ ఎంత చూస్తాను. రమ్మంటాను కదా. స్టీఫెన్ నుంచి జెనిఫర్ను కాపాడడానికి ఆ రోజు నాకు వేరే దారి తెలియలేదు. లోపల అమ్మాయి ఒంటరిగా ఉంది. ఈ కారు లోపలికి వచ్చి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదే. ఏమిటయ్యా అందరూ తమాషా చూస్తున్నారు? లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దానండి. ఇన్ని రోజులు ఆమెతో ఆడుకున్నది చాలదా? ఇక్కడికి వచ్చి ఫుట్బాల్ ఆడుకుంటున్నావు? ఏమనుకుంటున్నావురా? చూస్తూ ఊరుకోవడం మాదే తప్పురా. వాళ్ళ ఆయన ఎలాగో లేడని చెప్పి వీడు ఊరికే రెచ్చిపోతున్నాడు రా. రెచ్చిపోతున్నాడా? అలా అయితే వీడిని 4 తగిలించావనుకో ఆ రెచ్చిపోవడం తగ్గిపోతుంది. చుట్టుపక్కల ఉన్న మాకే ఇంతవరకు పడలేదు, నువ్వు పెద్ద హీరోవా? రేయ్, ఇది నేషనల్ హైవేరా, ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. నువ్వు ఒక్కడవే తోలుతున్నావు, నువ్వు ఒక్కడవే పార్క్ చేస్తున్నావు. ఏమనుకుంటున్నావురా నీ మనసులో? మేమంతా ఊరిపోయిన బెండకాయలమా? నువ్వేనా మేసమన్న మగాడు? నేను ఒక్కని మేసమన్న మగవాణ్ణి, అందుకే నన్ను ఒక్కనే పిలిచింది. చెప్పలే? లేదు, అంత అబద్ధం. వాడు చెప్పేది నమ్మకండి. అనవసరంగా ఆయన ఎందుకంటారు? తప్పు అంతా నీదే. నేనే తప్పు చేయలేదు, నన్ను నమ్మండి. చూడేలా బుకాయిస్తుందో? భాగవతం అంతా మేము చూసాం కదా, ఇంకా ఏమిటి నువ్వు చెప్పేది? సరే సరే, ఆడవాళ్ళంతా బయటికి వెళ్ళండి. ఇవి ఏం చేయాలో మగవాళ్ళం మేము చూసుకుంటాం. ఇలా చూడండి, మగాళ్ళు ఎవరు నోరు తెరవకండి. ఇది ఆడవాళ్ళ విషయం, దీని సంగతి మేము తెలుస్తాం. రావే రావే. నిన్న ఈ ఊళ్ళోనే ముంచుకో. నా మొగుడు నా పక్కన పడుకున్నా కూడా నీ పేరే కలవరిస్తున్నాడే. ఆడవాళ్ళ పరువు పోతుంది. చంపేయాలి. బుద్ధి చెప్పాలి. కొడితేనే వెళ్ళండి.
ఈ శరీరంలో ఏమన్నా ఈ శరీరంలో రక్తమాసలేగా నేను అందంగా పుట్టడం తప్ప ఎవరినైనా పిలిచానా నేనెవరినైనా పిలిచానా ఎవరితోనైనా పడుకున్నానా చెప్పండి చెప్పండిరా చెప్పండి ఏమిటి నీ బాగోదు అంతా చూసే కూడా పతివ్రతలా నటిస్తున్నావా పోవే ఆడపిల్లకి జరగకూడని అన్యాయం నా జెనిఫర్కి జరిగింది. ఆ దారుణాన్ని నేను ఆపలేకపోయాను. తనని మానసికంగా శారీరకంగా హింసించి ఊరి నుంచి తరివేస్తున్నా నేను చూస్తూ ఉండిపోయాను. అందాన్ని ఆస్వాదించొచ్చు, కానీ నాశనం చేయాలనుకోకూడదు. ఆ తర్వాత నేనెంతో మంది అందమైన అమ్మాయిల్ని చూశాను, కానీ నా మనసులో నిలిచిపోయిన అందాల రాశి నా జెనిఫర్ మాత్రమే. ఆ రోజు తనని కాపాడలేకపోయినందుకు నేనెంతగానో బాధపడ్డాను. ఆ తర్వాత నేనెంతో మంది అందమైన అమ్మాయిల్ని చూశాను, కానీ నా మనసులో నిలిచిపోయిన అందాల రాశి నా జెనిఫర్ మాత్రమే. కొన్ని సంఘటనలు మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతేనే బాగుంటుంది.